ఎంత కష్టానికైనా ఓర్చుకొని పని చేయగలిగితే ప్రపంచంలోనే ఏ దేశంలోనైనా బ్రతకొచ్చు అన్నది నిన్నటి మాట. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి నిపుణుడైనా అమ్మో అమెరికానా అనేస్తున్నాడు. పని చేయగలిగే మానవ వనరులు పుష్కలంగా ఉన్న మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న నిపుణులు సైతం ఇప్పుడు పరాయి దేశంలో నానా అవస్థలు పడుతున్నారు. వారి జీవితాలకు భద్రత లోపిస్తోంది. దాంతో వారి పట్ల దేశంలోని కుటుంబీకుల్లో ఆందోళన అనివార్యమవుతోంది. ఉపాధి అవకాశాల పేరిట విజిటింగ్ వీసాలతో సదరు దేశాలకు వెళ్లి ఇరుక్కుపోతూ బాధితులుగా మారిపోతున్నారు. అటు ఉపాధి కోసం, ఇటు ఉన్నత చదువులు, ఆపై మెరుగైన జీవితం కోసం మన దేశం నుంచి ఏటా వేల సంఖ్యలో ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఇలా వెళ్లిన వారిలో కొద్ది మంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యాలను చేరుకుంటున్నారు. ఎక్కువ మంది మోసాలకు గురవుతూ అటు ఆర్థికంగా, ఇటు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో విదేశీయానంపై ఆశలు సన్నగిల్లాయి. ఏజెంట్లు చేసే మోసాలతో సరైన పత్రాలు లేక వందల మంది ఎయిర్పోర్ట్ నేలమాడుగుల చీకటి గదుల్లో ఖైదీలుగా మగ్గుతూనే ఉన్నారు. ఇన్నాళ్ళు మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లడం జరిగింది. కానీ ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో కంపెనీల పరిస్థితి ఏమీ బాగుండడం లేదు. కొన్ని కంపెనీలు అయితే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఆ ఇచ్చే వేతనాలు అరకొరగా కూడా ఉంటున్నాయి. పని కూడా ఎక్కువగా ఉంటుంది. నిబంధనలు మరింత కఠినతరంగా ఉంటున్నాయి. ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. అందుకే చాలా మంది యూరప్ దేశాలపై మక్కువ చూపుతున్నారు. అక్కడి వేతనాలు బాగుంటున్నాయి, ఉపాధి అవకాశాలు కూడా బాగుంటున్నాయి. ఎప్పటికప్పుడు స్కిల్స్ ను అభివృద్ధి చేసుకుంటే అక్కడ స్థిరపడడం కూడా ఈజీగానే ఉంటుంది. ఇన్నాళ్ళు అమెరికా డ్రీమ్ చాలా మందికి జీవితాశయంగా ఉండేది. ఉన్నత చదువుల కోసం అమెరికాకి వెళ్లి పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువు పూర్తి చేసుకుని అక్కడే జాబ్ సంపాదించుకునేవారు. మంచి సంబంధం చూసి పెళ్లి జరిపితే వారికి పుట్టబోయే బిడ్డ అమెరికా సిటిజనే అంటూ చాలా కుటుంబాలు గర్వంగా గొప్పగా చెప్పుకునేవారు. ఎలాగైనా తమ పిల్లలను అదే బాట పట్టించాలని అంతా ఉవ్వెళ్ళూరారు. కానీ రాబోయే రోజుల్లో అది సాధ్యం కాదని ట్రంప్ పాలన చెబుతోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలను స్వర్గధామంగా భావించే మనవాళ్లు అక్కడ ఉపాధి పొందడానికి ఉర్రూతులూగేవారు. ఇది మొన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా పేరెత్తితే చాలు అమ్మో అమెరికానా అంటూ వెనుకడుగు వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడమే ఇందుకు కారణం. అమెరికానే ఫస్ట్ అంటూ నినాదంతో గెలిచిన ట్రంప్ ఉద్యోగాలు చేస్తున్న అక్రమ వలసదారులపై కొరడా జులిపించారు. భారతీయులు వేలల్లో ఉన్నారని ప్రకటించారు. వీరిలో తొలి విడతగా 104 మందిని మన దేశానికి తిరిగి పంపించారు. మలి విడతల్లో మరింత మంది వచ్చే అవకాశాలున్నాయి. అందుకే ఇప్పుడు డాలర్ డ్రీమ్ స్థానంలో కాళ్లకు సంఖ్యలు, చేతులకు బేడీలు, సైనిక విమానాలు కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇదే పరిస్థితి ఇలాగే ఉంటుందని కాదు. మరో 4 ఏళ్ల తర్వాత ట్రంప్ దిగిపోయిన తర్వాత వచ్చే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇప్పటికైతే మనకు తెలియదు. అమెరికా కళలు మాత్రం కలలు అవుతుండడం, అక్కడ చదువు కోసం వెళ్తున్న వారి సంఖ్య తగ్గుముఖం పడుతుండడం మనం చూస్తున్నాం. మొన్నటి వరకు చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ తమ ఖర్చులకు తామే సంపాదించుకునేవారు. ఇక్కడ నుంచి తల్లిదండ్రులు సొమ్ములు పంపించే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుండడంతో పాటు చదువుకున్న తర్వాత వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిచూపు మేరలో కనిపించడం లేదు. డాలర్ డ్రీమ్స్ క్రమంగా సన్నగిల్లడంతో అమెరికానా వద్దులే అనే ధోరణి కనిపిస్తోంది. బతుకుంటే బలుసాకైనా తిని బతకొచ్చనే ధోరణి కనిపిస్తోంది. కన్నవారికి ఉన్న ఊరికి దూరమై దేశం కాని దేశంలో ఇబ్బందులు ఎదుర్కోవడం దేనికి అన్న వాదన మొదలైంది. ఎలాగైనా విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగాలు చేసి స్థిరపడాలనుకునేవారు అమెరికా తర్వాత ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, పోలాండ్ వంటి దేశాలపై మక్కువ చూపేవారు. ఇప్పుడు అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు గణనీయంగా తగ్గిపోవడం, వెళ్లిన వారు ఖాళీగా ఉండడంతో వీటిపైన ఆసక్తి సన్నగిల్లింది. అదేదో మన దేశంలోనే ఉండి ఇక్కడే చదువుకుందామనే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అమెరికాలోనే కాదు, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ వంటి దేశాలలో మన దేశానికి చెందిన వారు ప్రతి చోట కనిపిస్తూ ఉంటారు. మరి గల్ఫ్ దేశాల మాట ఏంటన్నది చూస్తే మన దేశం రూపాయితో పోలిస్తే విదేశీ కరెన్సీ అయిన దినార్, రీల్, పౌండ్, డాలర్, యూరో విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒక్కో కరెన్సీ విలువ ఇక్కడి మన 100 రూపాయలతో సమానంగా ఉంటుంది. ఇక్కడ నెల రోజులు కష్టపడితే వచ్చే ఆదాయం అక్కడ కేవలం వారం 10 రోజుల్లోనే సంపాదించుకోవచ్చు. ఇక్కడతో పోలిస్తే అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ కారణాలతో ఇన్నాళ్ళు ప్లంబర్స్, టైలర్స్, తాపి పని చేసే వాళ్ళు, కారు డ్రైవర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఇలాంటి పనుల కోసం దుబాయ్, ఖతర్, ఒమన్, బెహ్రైన్, సౌదీ అరేబియా, మస్కట్, కువైట్, అబుదాబి వంటి గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉండేవారు. వీరంతా 5-6 ఏళ్ళు అక్కడే ఉండి 2 చేతుల సంపాదించుకొని తిరిగి వచ్చేవారు. వీరిని చూసి మిగిలిన వాళ్ళు వీరిని అనుకరించేవారు.
అయితే వీరి ఆశలను ఏజెంట్లు దళారులు సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాక వారి జీవితాలు తలక్రిందులైపోతున్నాయి. అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడి విజిటింగ్ వీసాలపై పంపించేవారు ఎక్కువైపోయారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఉపాధి లేక ఏజెంట్లకు ఇచ్చిన లక్షల రూపాయలు పోగొట్టుకొని మళ్ళీ ఇక్కడకు రాలేక చాలా మంది విదేశీ జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. ఉపాధి కోసం వెళ్లి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య తక్కువేమీ లేదు. మరోవైపు అక్కడ ఉపాధి అవకాశాలు కూడా గుర్తించదగిన స్థాయిలో తగ్గుతున్నాయి. పనులు చేసే వారి సంఖ్య పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గడం వల్ల జీతాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ కారణాల రీత్యా లక్షలు ఖర్చు పెట్టుకొని కుటుంబాలను వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడడం కంటే ఇక్కడే ఏదో ఒక పని చేసుకోవడం బెటర్ అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. దీనితో ఈ మధ్య కాలంలో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య మునుపటిలా లేదు, బాగా తగ్గిపోయింది. గల్ఫ్ తో పాటు అటు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలకు ఉపాధి కోసం డంకీ రూట్లలో అక్రమంగా వెళితే ఇరుక్కుపోయినట్లే దళారులను నమ్మి తగిన పత్రాలు లేకుండా సరిహద్దులు దాటితే ఏదో ఒక సందర్భంలో అక్కడి అధికారులకు దొరికిపోక తప్పదు. 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ మధ్య తగిన పత్రాలు లేకుండా అక్రమ మార్గాలలో ప్రాణాలకు తెగించి అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 96,917 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లుగా అక్కడి కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 2020లో 8,000 మంది, 2021లో 10,000 మంది, 2022లో 12,000 మంది అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల మోజులో ఇతర రంగాల ప్రాముఖ్యతను గుర్తించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. భారతీయ విద్యార్థులు చదువుకుంటూనూ ఇన్నాళ్ళు పార్ట్ టైం ఉద్యోగాలు చేశారు. వారు చదువుకునే యూనివర్సిటీ పరిధిని దాటి పనిచేస్తే వారిని ఇప్పుడు అక్రమ వలసదారులుగా గుర్తించడం జరుగుతోంది. భారతీయుల చదువు, ఉద్యోగాల ఎంపికలో మార్పు రానంత వరకు అమెరికాలో ఈ సమస్య ఇలానే ఉంటుంది. అయితే ట్రంప్ నిర్ణయాలు కొంతకాలమే ఉంటాయి. వలస కార్మికులు ఇక్కడికి రాకుంటే మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. ఇక్కడ ఎంఎస్ పూర్తి చేసిన భారత సంతతికి ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో అమెరికా కంపెనీలు అవసరం కోసమైనా వారిని తీసుకోవాలి, లేదంటే అగ్రరాజ్యం హోదా కోల్పోతోంది. కాబట్టి ఇప్పుడున్న కఠిన నిబంధనలు ఎంతో కాలం ఉండకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.